మాంసపు ముద్దలు, సీట్లలో అస్థిపంజరాలు, చెల్లాచెదురుగా మానవ అవశేషాలు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలిలో దృశ్యాలివి. ఇంతకీ కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదానికి అసలు కారకులెవరు? 21 మందిని పొట్టన పెట్టుకున్నదెవరు? ఏసీ బస్సులు యమపురికి దారులుగా మారిపోయాయా? తెలుగు రాష్ట్రాల్లో పైన పటారం, లోన లోటారంలా తయారైంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పరిస్థితి. ప్యాసింజర్ల పాలిట కిల్లర్ ట్రావెల్స్గా మారిపోయాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 పిల్లలు ఉన్నారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే బస్సు దగ్ధమైందని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఒక బస్సు డ్రైవర్ తమ అదుపులో ఉన్నాడని, మరో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు కోయ ప్రవీణ్. కర్నూలు బస్సు ప్రమాద ఘటన గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. ఆ సమయంలో కూడా తెల్లవారుజామున జాతీయ రహదారి 44పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 12 ఏళ్ల క్రితం వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం సమీపంలో 2013 అక్టోబర్ 30న ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక ప్రైవేట్ వోల్వో బస్సు కారును ఓవర్టేక్ చేసే యత్నంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్ట్ను ఢీకొట్టింది. దీంతో డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఆ ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. గతంలో జరిగిన పాలెం ప్రమాద ఘటనలో మొదటి నిందితుడైన బస్సు డ్రైవర్ 5 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. 45 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న ఆ ప్రమాదం ప్రైవేటు బస్సు ప్రయాణం అంటేనే దేశవ్యాప్తంగా వణుకు పుట్టించింది. అప్పట్లో పాలెం సమీపంలో 2013 అక్టోబర్ 30న ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కేసులో జబ్బార్ ట్రావెల్స్కు చెందిన బస్సు డ్రైవర్ ఫిరోజ్ పాషా మొదటి ముద్దాయి. ఘటన జరిగిన నాటి నుంచి డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 5 ఏళ్ల తర్వాత పట్టుబడ్డాడు.